ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 3వ ఎడిషన్ ఫైనల్ జూన్ నెలలో జరుగుతుంది. అలాగే ఈ మ్యాచ్ కు ఇంగ్లాండ్ లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. గత 2 ఎడిషన్ లో భారత జట్టు ఫైనల్స్ కు ప్రవేశించినప్పటికీ ట్రోఫీని గెలవలేకపోయింది. ఇప్పుడు మూడోసారి ఫైనల్స్ కు చేరేందుకు సిద్ధమవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, వెస్టిండీస్ తో జరిగిన 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను ఇంగ్లాండ్ 2-0తో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ విజయం తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పు వచ్చింది. అయితే WTC పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సిరీస్ లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన భారత జట్టు 6 విజయాలు 2 ఓటములు 1 డ్రాతో 74 పాయింట్లను సాధించింది. ఇది 68.52 గెలుపు శాతంతో ముందంజలో ఉంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా ఫైనల్ ఆడుతుందనేది ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే భారత్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు కూడా ఫైనల్ రేస్ లో ఉన్నాయి. కాబట్టి టీమిండియాకు రాబోయే సిరీస్ చాలా కీలకం. ఎందుకంటే వచ్చే 2 సిరీస్ల ద్వారా భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరుకునేలా చూసుకోవచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత జట్టు నేరుగా ఫైనల్ కు చేరాలంటే తదుపరి 3 సిరీస్ లో 2 గెలిస్తే సరిపోతుంది. ఇక్కడ భారత్ కు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రత్యర్థులు. న్యూజిలాండ్ తో టీమిండియా 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను ఆడనుంది. బంగ్లాదేశ్ తో టీమిండియా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్లు ఆడనున్నాయి. ఇక్కడ భారత్ కు అతిపెద్ద సవాలు ఆస్ట్రేలియా కాబట్టి ఈ సిరీస్ కు ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో జరిగిన అన్ని మ్యాచ్లు గెలిస్తే చాలు. దీని ద్వారా టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కు బాటలు వేసుకోవచ్చు. అలాగే రాబోయే 10 టెస్టుల్లో టీమిండియా 6 లేదా 7 మ్యాచ్లు గెలిచినా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ ఆడటం ఖాయం. బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగే 5 టెస్టుల్లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఒత్తిడి ఉండదు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ లో కొన్ని మ్యాచ్లు ఓడిపోయినా ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అందువల్ల బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో భారత్ లో జరగనున్న టెస్ట్ సిరీస్ ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో తన స్థానాన్ని నిర్ధారించుకోవడం టీమిండియాకు అత్యవసరం.